రాధాకాంతానమూర్తుతే సప్తకాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలం తం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం చార్మత్యం నమామ్యహం వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण माता जी। హరే కృష్ణ. సో మనం ఇప్పుడు ఈ శ్లోకాలో ఉన్నాము. సో ఇక్షు చదువు, ఇది చెప్పు. नेहा विक्रमनाशोऽस्ति प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात्। ఏం చెప్తున్నాడు? ఎవరైనా చెప్తారా? ఎవరికైనా అర్థమవుతుందా అసలు? ఏంటి? బుద్ధి యోగాన్ని, బుద్ధి యోగం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఈ యోగా అంటే ఏం యోగా? బుద్ధి యోగం ఉపయోగించుకుంటే ఎటువంటి నష్టం కానీ ఆపోజిట్ రియాక్షన్స్ కానీ ఏమి రావు అని చెప్తున్నాడు. ఓకే, కొంచెం సాధన అనేది చేయాలి. నువ్వు దీన్ని సాధన అనేది చేస్తే ఎంత పెద్ద ప్రమాదం నుంచైనా మనకు కాపాడుతుంది అని చెప్తున్నాడు. ఓకే, అర్థమవుతుందా మీకు? బుద్ధి కరెక్ట్ గా ఉండాలన్నమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పాకిస్తాన్ వాడికి ఏముంది? రిలీజియన్ బేస్ వాడి బుద్ధి అది చెప్తుంది అనమాట. ఏంటి? రిలీజియన్ అడుగు, నీ రిలీజియన్ కాకపోతే చంపేసాయి. వాడి బుద్ధి అలా నేర్పించింది. సో కానీ ఒక హ్యూమన్ ని చంపడం అనేది అది కరెక్ట్ కాదు. కానీ వాడి బుద్ధి అలా కరెక్ట్, అది కరెక్ట్ అని చెప్తుంది. దట్ ఈస్ కరెక్ట్ అని వాడి బుద్ధి చెప్తుంది. సో ఆ బుద్ధి నీది రాంగ్ వేలో ఉంది కాబట్టి నీకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇక్కడ. ఇప్పుడు బాంబు తయారీ చేయడం అనేది వాడి బుద్ధి చెప్తుంది. సో ఆ బాంబు తయారీ అట్లా చేస్తున్నావు, కానీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకున్నాడు మోడీ? సింధూర్ అని ఒక ఆపరేషన్ అని ఒకటి స్టార్ట్ చేసేసాడు. అందరినీ ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయింది. ఇంకా అందరూ అక్కడ టెర్రరిస్ట్ స్పాట్స్ అన్ని ఎవరు లేడీస్ తోటే కాల్ చేశాడు. సో మోడీ యొక్క బుద్ధి అలా చెప్పింది, ఇది కరెక్ట్ అని మోడీ బుద్ధి చెప్పింది. సో ఏది ధర్మము ఏది అధర్మము అనే దాని మీద నీ ఫ్యూచర్ అంతా డిపెండ్ అయి ఉంది. దీని మీదనే నీ బుద్ధి ఏం చెప్తుందో ఆ బుద్ధి ప్రకారంగా నువ్వు నడుస్తున్నావు, నీకు కరెక్ట్ అనిపిస్తుంది. అకార్డింగ్ టు యువర్ బుద్ధి, వాట్ యు ఆర్ థింకింగ్, నేను చేసేది కరెక్ట్ అనుకుంటున్నావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు బయట మనం మీకు చిన్నపిల్లలకి చెప్పాలి అంటే మిరపకాయ బజ్జీలు అమ్ముతున్నాడు వాడు. మీ బుద్ధి ఏం చెప్తుంది? తినాలనిపిస్తుంది. సో యూ లాస్ట్ యువర్ మదర్, నాకు మిరపకాయ బజ్జీ కావాలి అని అంటే మీ మదర్ వద్దురా అంటే వినవు నువ్వు, సరే అనేసి కొనిస్తుంది. సో దట్ ఈస్ వాట్ యువర్ బుద్ధి సేస్, దట్ ఈస్ రైట్. అక్కడ అమ్ముతున్నాడు, మనం కొనుక్కోవచ్చు అంతే. దట్ ఈస్ వాట్ యూ థింక్ ఈజ్ రైట్, అది నువ్వు తీసుకున్నావు. నెక్స్ట్ మీ మదర్ బుద్ధి ఏంటి? ఏం చెప్తుంది? వద్దు, అది తింటే ప్రాబ్లమ్స్ వస్తాయిరా, వాడు ఏదో ఆయిల్లో వేయించుతున్నాడు, ఇంటికి వెళ్ళి నేను మంచి చేసి పెడతా అని మీ మదర్ యొక్క బుద్ధి చెప్తూ ఉంటుంది. సో వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనేది నీ ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటుంది. నీ ఫ్యూచర్ డేస్, టైం నిర్ణయిస్తుంది అనమాట వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనేది. అయితే దీన్ని అదే చెప్తున్నాడు, కొద్దిగా సాధన చేసినా అది మనల్ని పెద్ద ప్రమాదం నుండి కాపాడును. ఆ బుద్ధి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనే దాని మీద నువ్వు సాధన చేసినావు అనుకో,
నువ్వు అన్ని ప్రమాదాల నుంచి నీకు నువ్వు కాపాడుకుంటావు. ఓకేనా? సో ఇది అంటే మీ లెవెల్కి చెప్పడానికి నేను ట్రై చేశాను. సో నేహాభిక్రమ ఇంకెవరైనా చెప్తారా ఇది శ్లోక? మాతాజీ. ఆహ్లా చెప్పు. ఓకే, అందరికి ఇస్తాను. ఆహ్లా చెప్పు ఫస్ట్. Mataji, నేహ can I repeat, Mataji? సత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహదో భయాత్. Mataji, I have one doubt, Mataji. చెప్పు. Mataji, ఒకవేళ పాకిస్తాన్ అండ్ ఇండియాకి వార్ జరిగితే there is any profit, ఏదైనా లాభం ఉంటుందా మాతాజీ వార్ వల్ల? వార్ వల్ల ఏమన్నా లాభం ఉంటుందా అంటే నువ్వు టెర్రరిస్ట్ గ్యాంగ్స్ అట్లాంటి వాటిని నిర్మూలించావు కదా. వార్ వల్ల ఒకరికి ఇప్పుడు వాడు ఎదుటివాడు ఏమంటున్నాడు, ఇప్పుడు కృష్ణ అండ్ అర్జున్ ఆల్సో కృష్ణ అండ్ ఇప్పుడు పాండవులు కౌరవులు కూడా అదే కదా యుద్ధం జరిగింది. ఒకడేమో ధర్మము, ఒకడేమో అధర్మము. ఇక్కడ కూడా అంతే, వాడేమో టెర్రరిస్ట్ గ్యాంగులు, వాడు మతం పేరు చెప్పి చంపేస్తున్నాడు. నువ్వు ఊరుకున్నావు అనుకో, భయపడుతూ ఏ వారొద్దు ఏమొద్దు పీస్ 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 అన్నావు అనుకో, వాడు అక్కడ అట్లా లేడు కదా, వాడి బుద్ధి అట్లా చెప్పట్లే కదా, వాడి బుద్ధి కరెక్ట్ గా లేదు కదా. వాడు ఇంకా అట్లాంటివి చాలా చేస్తాడు, చంపుతూనే వెళ్తాడు. అప్పుడు ఈ ప్రపంచంలో హిందూస్ అనే వాళ్ళు ఉండరు. అంటే ఒక రిలీజియన్ కి ఇంకో రిలీజియన్ గౌరవించుకోవాలి కానీ చంపుకోవద్దు కదా. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, మనం వాడికి చూపెట్టాలి, అరే ఇది కరెక్ట్ కాదురా నువ్వు చేసేది, మేమేమి ఊరికే కావాలని పీస్ కోసం, మీకు కూడా పీస్ కావాలని ఇన్ని రోజులు ఆగినాము, ఇంకా ఆగము అని చెప్పి మనం ఏదో ఒకటి చేయాలి. వాడికి ఒక భయం అనేది కలగాలి, ఇది కాదు ఇది రాంగ్, మనం ఇలా బ్రతకొద్దు, ఇంకొక మతాన్ని గౌరవించాలి అనేది వాడికి చెప్పాలి. చెప్పేటట్టుగా మనము వాడిని నేర్పియాలి, భయపెట్టాలంటే నీ తడాక చూపెట్టాలి. సో ఈ యుద్ధం వల్ల ఏమి నష్టము, ఏది లాభము అనే కంటే ఒకటి ఏంటంటే నీ ధర్మం ఏంటి, నీ రిలీజియన్ కాపాడుకోవడం ప్రస్తుతం అయితే. సో అదైతే జరుగుతుంది, కంపల్సరీ జరుగుతుంది. సెకండ్ థింగ్, ప్రాణ నష్టం ఎట్లా జరుగుతుంది, ఎందుకు ఇప్పుడు కౌరవులు పాండవులప్పుడు కూడా కృష్ణ హీ నోస్ ఎవ్రీథింగ్. అర్జునకి ఏం చెప్తాడు, అరే నాకు తెలుసు వీళ్ళందరూ ఎట్లా చచ్చిపోతారు, చావని అంటాడు. చనిపోయే వాళ్ళు వాడి కర్మానుసారం అందరిని ఒక దగ్గర తీసుకొచ్చి చంపుతాడు కదా కృష్ణ. ఎవరైతే అధర్మంగా ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక దగ్గర చేరుస్తాడు, చేర్చి అందరిని చంపేస్తాడు. సో ఈ ప్లాట్ లో యాక్చువల్ కృష్ణాది ప్లాన్. సో నువ్వు కామ్గా నీ ధర్మం నువ్వు చేసుకో అంతే, ఎవ్వరి ధర్మం వాడు చేసుకోవాలి, అంతేగాని వేరే వాడి దాంట్లో ఎప్పుడు తలదూర్చొద్దు. వాడెట్లా వీడెట్లా అలాంటి ఏమి అని వాడిని కించపరచొద్దు. వాడి రిలీజియన్ అయినా దేన్నైనా ఇది చేయాల్సిన అవసరం లేదు మనం. సో అలా చేసినప్పుడు మనకు కూడా ఏదో ఒక అటాక్స్ అని జరుగుతాయి, సో దాన్ని మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ ప్లాట్ అంతే. కాబట్టి మనం అన్నిటినీ ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి, అంతే, ఏం లేదు. ఇది నష్టము లాభము అంటే లాభం ఉంది, నష్టం కూడా ఉంటుంది, దాని వెనకాల కంపల్సరీ ఉంటుంది. ఆ నష్టం కూడా వాళ్ళు ఆల్రెడీ ఈ ప్లాట్ లో ఉన్నారు, నష్టపోవడానికి రెడీగా ఉన్నారు. ఎందుకు, అకార్డింగ్ టు దేర్ కర్మ వాళ్ళు ఆ ప్లాట్ లో ఉన్నారు, నష్టపోవాల్సిందే వాళ్ళు. సో దానికోసం నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. అదే చెప్తాడు కదా కృష్ణ కూడా, అదే చెప్తాడు కదా, నువ్వు దుఃఖించాల్సిన అవసరం లేదు, నువ్వు నీ పని నువ్వు చెయ్యి, నేను చెప్తున్నా కదా, ఎయ్యి బాణాలేయి అంటాడు కదా. అవునా కదా భవిష్య? మరి మనం వాళ్ళకి భయపడితే ఎట్లా, భయపడుతూ ఉంటే ఇంకా వాడు ఇంకొక 10 మందిని వేసుకొచ్చి ఇంకా అక్కడ మొత్తం అందరిని చంపేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఎట్లా చంపేశారు వాళ్ళు, అతి దారుణంగా చంపేయలేదు, ఆడవాళ్ళని వదిలేసేసి మగవాళ్ళందరిని చంపేశారు కదా. అది ఎంత అంటే అవమానం, మన ఇండియాకి చాలా అవమానం. ఆడవాళ్ళని వదిలేసి మగవాళ్ళని చంపేశారంటే నువ్వంటే ఆడవాళ్ళు ఏం పీకలేరు అని అనుకున్నాడు. కానీ మోడీ ఏం చేశాడు, ఆడవాళ్ళు శక్తి కదా ఆడవాళ్ళు. సో వాళ్ళని పెట్టే ఒక యుద్ధం చేపించాడు. చూపెట్టాలి మనం కూడా, చూపేస్తే వాడు భయపడతాడు. ఓకే ఇంకొక మతాన్ని మనం అనకూడదు,
కామ్గా ఉందాము, ఎందుకు వచ్చిన బాధ, మన పిల్లలు మనము హాయిగా ఉందాము, ఎవరికి వాడు మంచిగా ఉంటే బాగానే ఉంటది. అట్లా లేరు కదా. అట్లా లేకుండా వాడు వేరే వేరే ఆలోచనలు పెట్టుకుని వాడి బుద్ధి అది కరెక్ట్ అని చెప్తుంది. ఆ బుద్ధి తప్పురా, నువ్వు ఆలోచించేది కరెక్ట్ కాదు, నీ మతం చెప్పేది రాంగ్ అని చూపెట్టాడు మోడీ. ఎవడో ఒకడు వస్తాడులే వచ్చి ఆ ముస్లిం గ్రంథ అది ఉంటది కదా ఖురాన్, అది తప్పని చెప్పడానికి ఎవరో ఒకరు వస్తారులే, ఎవరో ఒకరు ఉంటారు ఇంకా. లేకపోతే అది ఇవన్నీ జరగవు, జరుగుతూ ఉంటాయి, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటేనే ఏదో ఒకటి చేంజ్ అనేది జరుగుతూ ఉంటది ఫ్యూచర్లో. సో లాభం ఉంటుంది, నష్టం ఓకే కూడా మేడం. ఉంటుంది. నష్టం అనేది అది మంచికే, నష్టం కూడా మంచికే. ఏముంది, ఎవరు చనిపోతారు, కృష్ణ చెప్తున్నాడు కదా, నో వన్ ఈ స్కిల్డ్, చనిపోరు ఎవ్వరు. ఆత్మ చనిపోదు కదా, మళ్ళీ ఆడు పుడతాడు కదా, ఇంకొక శరీరం వేసుకొని పుడతాడు కదా. సో ఎందుకు బాధపడడం, అదే చెప్తాడు కదా కృష్ణకి, భయపడకురా, బాధపడకు, ఎవ్వడు చావట్లేదు అక్కడ, అందరూ మళ్ళా చచ్చిపోయినా మళ్ళీ పుడుతూనే ఉంటారు, నువ్వు ఎవరో ఎవరో పోతున్నారా అనుకుంటున్నావు, మళ్ళీ పుడతారా, ఏం కాదు, ఈ బాణం ఏయ్ అంటాడు కదా అర్జునకి. సో ఇన్ ద సేమ్ వే దిస్ ఈస్ ఆల్సో గోయింగ్ ఆన్. సో నో నీడ్ టు వరీ, పోతే పోయినాం ఏముంది, మళ్ళీ పుడతాం కదా, దేనికి భయపడొద్దు. అంతే. ఈ భగవద్గీత చదువుతుంటే మనం భయం అనేది వదిలేయాలి, అసలు భయపడకూడదు. ఓకే. ఓకే, నెక్స్ట్ శ్లోకాకి వెళ్ళిపోదాం మనము. ఇదేంటి ఒకసారి మనము ఎవరికి ఇద్దాం, దీప్త్య చెప్పు, ఇది చదువు. మాతాజీ వెయిట్ వెయిట్, ఐ విల్ గివ్ యూ ఎవ్రీవన్. व्यवसायात्मिका बुद्धिर् एकेह कुरु नन्दन बहुशाखा ह्यनन्ताश्च बुद्धयो व्यवसायिनाम्. రైట్, మళ్ళా బుద్ధి గురించి వచ్చింది చూసారా. భవిష్య నెక్స్ట్. వ్యవసాయాత్మికా బుద్ధిరేకేహ కురు నందన బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. माताजी వర్ణిక. व्यवसायात्मिका बुद्धिर् एकेन कुरु नन्दनः बहुशाखान्तनन्ताश्च बुद्धयो व्यवसायिनाम्. ఓకే, చెప్తున్నాడు కురునందన అంటే కురు వంశజుడా, కురునందన అంటే ఓ అర్జున, కురు వంశజుడా, ఈ దారిలో ఉన్న వారి బుద్ధి దృఢంగా స్థిరంగా ఉంటుంది. బుద్ధి యోగంలో ఉన్నోడిదంతా చాలా స్థిరంగా ఉంటాడు, అంటే కరెక్ట్గా ఉంటుంది అనమాట. ఒకటే దాని మీద స్థిరంగా అంటే కాన్స్టెంట్గా ఉంటుంది, ఇట్లా ఫ్లక్చుయేట్ అవ్వదు. ఒకసారి ఒకటి చెప్పి బాణం వేద్దాం బాణం వేద్దాం, వద్దు వద్దు వద్దు, అట్లా ఉండాడు అనమాట. ఒకటే ఉంటుంది వాడికి, ఏది కరెక్ట్ అదే కరెక్ట్గా ఉంటాడు అనమాట. ఓకే, స్థిరంగా ఉంటుంది. మళ్ళీ వాళ్ళ లక్ష్యం ఒకటే ఉంటుంది, వాళ్ళది ఒకటే స్థిరంగా, వాడు ఏది అనుకుంటాడో దాని మీదనే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. కానీ ఈ దృఢ సంకల్పం లేనోడు అంటే బుద్ధియోగంలో లేనోడు ఎట్లుంటది, డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చెప్తా ఉంటాడు, ఒక్కొక్కసారి ఒకటి అంటాడు, ఇంకొకసారి ఇంకొకటి అంటాడు, డిఫరెంట్ అన్నమాట. సో అలాగే అంటే ఇట్లా ఎట్లా ఇది ఎవరికి స్థిరంగా ఉంటుంది బుద్ధి, కృష్ణ కాన్షియస్ లో ఉన్నోడికే ఉంటది మెయిన్ గా. ఎందుకు ఉంటది కృష్ణ కాన్షియస్ లో ఉన్నోడికి, ఏది స్థిరంగా ఉంచుతుంది, మహామంత్రం ఒకటే స్థిరంగా ఉంచుతుంది వాడి బుద్ధిని. సో వాడు ఒక్కటే ఏదైతే అనుకుంటాడో దాని మీదనే పెడతాడు బుద్ధి. అది. సో ఆహ్లాద్ చెప్పు, ఇది చెప్పు. व्यवसायात्मिका बुद्धिर् एकेह गुरुनन्दन बहुशाखा ह्यनन्तश्च बुद्धयो व्यवसायिनाम्. నెక్స్ట్ భోగైశ్వర్య ప్రసక్తానాం స్వర్యప్రసక్తానాం సయాపహృతచేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి బుద్ధిః సమా సమాధౌ న విధీయతే. సమాధౌ న విధీయతే. ఓకే, ఇది నేర్చుకోవాలి అతుల్య.
నీకు కొంచెం రావట్లేదు ఇది. ఉమ్. దీని గురించి ఎవరైనా చెప్తారా? మాతాజీ చెప్పు. కృష్ణ కాన్షియస్ లో ఉన్న వాడు ఎప్పుడు సెన్సెస్ కి పడిపోరు మాతాజీ. ఎప్పుడు ఉమ్, అటాచ్మెంట్ పెట్టుకోరు మాతాజీ. హైయర్ ఉమ్, టెస్ట్ కి వెళ్తారు మాతాజీ, లోవర్ టెస్ట్ లో ఉమ్, ఉంటారు. రైట్. ఎట్లా అంటే వాళ్ళు ఈ మెటీరియల్ సుఖాలు ఉంటాయి కదా, భోగాలు సుఖాలు, అంటే లైక్ సినిమా చూడడం అయినా, లేకపోతే ఆ, ఇంకేమైనా వాడికి హ్యాపీనెస్ ఇచ్చేవి ఉంటాయి కదా ఏవైనా, అలాంటి సుఖాలు. ఆ, వారి బుద్ధులు ఇటువంటి వాటిచే చిత్త భ్రాంతికి లోనయ్యి, అంటే వారు భగవత్ ప్రాప్తిపదంలో సాఫల్యానికి కావలసిన దృఢ సంకల్పాన్ని కలిగి ఉండలేరు. ఎప్పుడైతే వీటికన్నిటికి అట్రాక్ట్ అయ్యారంటే వాళ్ళు ఈ భగవంతుని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టారు. ఇప్పుడు నువ్వు ఎవరినైనా తీసుకొచ్చి అరే జపం చేయరా అంటే వాడు అస్సలు చేయడు. కొందరిని కూర్చోబెట్టి చేయమంటే అస్సలు చేయలేరు. వాళ్ళకి ఎట్లుంటదంటే ఏంటి హరే కృష్ణ ఈడ కూర్చొని ఇంత టైం వేస్టా, నేను చేయను అంటాడు వాడు. ఎందుకు అంటే వాడికి మనస్సు దాని మీద లేదు, భగవంతుని మీద లేదు. వాడికి ఏమైనా ఎట్లుంటదంటే ఎంజాయ్ చేద్దామని ఉంటూ ఉంటది. ఆ లోపల బుద్ధి ఉంది కదా, మనం బుద్ధి యోగం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అంత మొత్తం బుద్ధి మీదనే ఉంటది మనదంతా టాపిక్. బుద్ధి ఏం చెప్తూ ఉంటది, ఇంకా అది అక్కడికి వెళ్ళు, ఆ పని చెయ్యి, అది తిను, లేకపోతే ఇక్కడికి వెళ్ళి ఆ సినిమా చూడు, ఆ, ఆ, చదువు ఇంట్రెస్ట్ లేదనుకో చదవద్దు అని అనిపిస్తుంది. లేకపోతే వాడికి ఏదన్నా ఇంకేదన్నా ఇట్లా బాంబులు తయారీలు అట్లా ఇట్లా ఏమన్నా ఉన్నాయనుకో, అట్లాంటి వాటికి వెళ్ళిపోతూ ఉంటాడు బాంబు తయారు చేయడానికి. అంటే వాడి బుద్ధి వేరే వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడుతూ ఉంటది. ఆ చూపెట్టడానికి కూడా కారణం ఏంటంటే ప్రీవియస్ లైఫ్ లో కూడా వాడు అట్లా ఉన్నాడు, ఆ వాసన ద్వారా వస్తుంది అనమాట. వాడు ప్రీవియస్ లైఫ్ కూడా ఎట్లనే ఎంజాయ్ చేశాడు. సో అదే వాడు కంటిన్యూ అవుతూ ఉంటుంది. వాడు అసలు చేంజ్ అవ్వలేడు. లేదు నాకు అది కరెక్ట్ అనిపించట్లే అని చెప్తుంటది వాడు మనసు. ఫస్ట్ ఇది ఎంజాయ్ చేయాలి అంతే, లైఫ్ ఈజ్ టు ఎంజాయ్ అనుకుంటాడు అంతే. ఎందుకంటే వాడు ఎన్నో లైఫ్స్ నుంచి వాడు అట్లనే వచ్చాడు. ఆ లైఫ్ ఈజ్ టు ఎంజాయ్ అనే దాంట్లోనే ఉన్నాడు ఉన్నాడు కాబట్టి వాడు ఇంకా అట్లనే ఉంటాడు ఇక్కడే. అట్లాంటి వాళ్ళు ఏంటి అంత తొందరగా మారరు, భగవంతుని పట్టలేరు, ఆ బుద్ధి చేంజ్ కాదు. సో వాడు ఎంజాయ్ చేస్తున్నాడు కాబట్టి వాడిని ఇక్కడే ఈ ప్రపంచంలో, ఈ మాయా ప్రపంచంలోనే ఉంచుకుంటది మాయ. ఇక్కడే ఉంచుకుంటది అనమాట వాడికి. ఎందుకంటే మాయకు లోనైపోయాడు కదా, అంటే ఇష్టంగా ఉన్నది వాడికి ఇక్కడే. ఏది ఈ డిఫరెంట్ డిఫరెంట్ అన్ని ఇష్టంగా ఉంది, లైక్ మీట్ ఈటింగ్ అయినా, ఇల్లిసిట్ సెక్స్, ఇట్లాంటి చాలా ప్రభుపాద ఏవైతే చెప్పాడు వద్దు ఇవన్నీ చేయొద్దు మీరు, ఆ, ఇవి చేస్తే ప్రమాదంలో పడతారు మీరు అని చెప్పాడు ప్రభుపాద. ఆ, వీటిలోనే తిరుగుతూ ఉంటాడు. ఏదో ఒక రోజు ట్రాప్ లో పడతాడు, ఈ మాయ ట్రాప్ ఉంటది. ఆ ట్రాప్ లో పడినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నువ్వు జైలు జీవితాలన్నీ వెళ్ళి ఒకసారి నువ్వు పరీక్షించినావు అనుకో, వాడు తాగి ఏదో ఒక పనైనా చేస్తాడు, లేకపోతే హాస్పిటల్స్ ఈ జైలు రెండు నువ్వు టచ్ చేసి చూస్తే హాస్పిటల్స్ లో ఉన్నోళ్ళంతా కొంచెం తాగడము తినడము వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్నోళ్ళు అందులో ఉంటారు, ఎక్కువగా వాటి మీదనే ఉంటది అనమాట వాళ్ళది. నెక్స్ట్ ఈ ఒక లే అట్లా లేని వాళ్ళు కూడా ఉన్నారు మాతాజీ అని అంటే, వాడి బాడీ తయారీ ఎట్లా తయారవుతుంది అంటే మీకు క్లియర్గా చెప్పాలంటే, ఇప్పుడు ప్రీవియస్ లైఫ్ లో వాడు చాలా తిన్నాడు తాగిండు. సో వాడి బాడీ తయారీ కూడా అందుకే డిఎన్ఏ ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ ఉంటుంది, ఫింగర్ ప్రింట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే బాడీ తయారీ అట్లా, వాడు ఏ పనులైతే చేశాడో వాడికి తగిన బాడీ వస్తుంది అనమాట. ఆ బాడీ అలా వచ్చింది కాబట్టి వాడికి కొన్ని మందులు పనిచేస్తే కొన్ని మందులు పనిచేయవు. సో అంటే ఒక డోస్ అంతవరకు పనిచేస్తే ఒక డోస్ వరకు పనిచేయవు, ఇంకా పని చేయవు కాబట్టి వాడు హాస్పిటలైజ్ అవుతాడు బికాస్ ఆఫ్ ప్రీవియస్ కర్మ. వాడు ఎంత మారినా కానీ కూడా వాడి బాడీ అట్లా తయారై చేసుకొని వచ్చిండు కదా ప్రీవియస్ కర్మ తోటి. సో హీ విల్ బి హాస్పిటలైజ్ డెఫినెట్లీ. సో వాడికి ఎన్ని డోసులు ఏం మందులు ఇచ్చినా ఒక్కొక్కసారి పని కూడా చెయ్యవు వాడికి పాపం, ఎందుకంటే వాడికి కర్మ ఫలం అట్లుంది. సో ఈ జన్మలో కనుక వాడు మారితే నెక్స్ట్ జన్మలో వాడి బాడీ చేంజ్ అవుతుంది.
సో ఇదంతా డిపెండ్ దేని మీద అయి ఉంది అని అంటే కర్మ బేస్డ్, మొత్తం కర్మ మీద డిపెండ్ అయి ఉంది. సో అందుకే ప్రభుపాద ఇవన్నీ మానేయండిరా, మానేస్తే మొత్తం ఎందుకు, బుద్ధుడు కూడా వచ్చి అదే చెప్పాడు, మానేయండిరా, ఇవి మానేస్తే మీకు ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి అని. సో ఆ, ఇక్కడ అనేది అవే అనమాట. ప్రాపంచిక భోగాలు సుఖాల పట్ల మనస్సు మిక్కిలి మమకారాసక్తి. మమకారాసక్తి అంటే ఇష్టత బాగా వాటి మీద, ఆ సుఖాల మీద ఉండి ఉండి వారి బుద్ధులు ఇటువంటి వాటిచే చిత్తభ్రాంతికి లోని, అంటే ఇంకా ఆ బుద్ధి అంతా అదే అట్లనే ఉంటదన్నమాట, ఆ మాయలో ఉంటదన్నమాట. అదే కరెక్ట్ లైఫ్, ఇట్లా ఉండాలి. ఆ ఆ, సినిమాలు చూడాలి, తాగాలి, తినాలి, పబ్బులకు వెళ్ళాలి, డాన్సులు వేయాలి, సాటర్డే సండేలో ఇంకా డిఫరెంట్ ఉంటుంది వాడి స్టైల్ అంతా, లైఫ్ స్టైల్. సో ఇలా కనుక వాడు ఉన్నాడంటే ఉమ్, వాడు లాస్ట్ లైఫ్ ఎండింగ్ లో అన్న హాస్పిటలైజ్ అవుతాడు, లేదంటే వాడి నెక్స్ట్ జన్మల యొక్క బాడీ ఉంటది కదా, అది డిఫరెంట్ డిఎన్ఏ అన్నమాట. ఆ డిఎన్ఏ ఎట్లా తయారవుతుంది అంటే హీ విల్ అటాక్, ఏదైనా జబ్బు అటాక్ అయినా ఆ వాడు మంచిగా ఉన్నా, ఎంత మంచిగా తిన్నా తాగినా కానీ కూడా జబ్బు అటాక్ అయిందంటే వాడు ఏ మందులు సరిగ్గా పని చెయ్యవు. అంటే హాస్పిటల్లో ఉండాలి వాడు, ఆ కర్మ ప్రకారంగా వాడు అందులో ఉండాలి. అంటే నువ్వు సుఖం అనుభవించావంటే ఈ ఎర్తే అట్లాంటిది, సుఖం అనుభవించావంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే నువ్వు దుఃఖం కూడా అనుభవించాలి. సో దానికి ప్రభుపాద ఏం చేశాడు, కొన్ని నియమాలు పెట్టాడు, ఇట్లుండండిరా, ఇట్లుండండి, అన్నిటి నుంచి మీరు దూరం అవుతారు అని. సో దీని యొక్క సారాంశం అది. సో ఓకే, నెక్స్ట్ మనం ఇక్ష్వాకి ఇద్దాం ఒకసారి, ఎట్లా చెప్తాడో చూద్దాం. చెప్పు. భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృతచేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాదౌ న విధీయతే. వెరీ నైస్. నెక్స్ట్ ఆహ్లాద్. ప్రసక్తానాం తయాపహృతచేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాదౌ న విధీయతే. తన త్రైగుణ్య విషయా వేద, ఇది ఎవరు చెప్తారు? దీప్త్య చెప్పు. వెయిట్ వెయిట్, అందరికి ఇస్తా. త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఓకే ఆహ్లాద్, దీని గురించి ఏమైనా చెప్పొచ్చా నీకు? చెప్. 3 మోడ్స్ ఆఫ్ నేచర్ ఉంటుంది మాతాజీ. అదే మనము భక్తి యోగంలో ఉన్నాం అనుకో, మనము మన సెన్సెస్ ని కాదు కంట్రోల్ కాదు చేసి కాదు కాదు 3 మోడ్స్ ఏంటి అవి? ఏంటి? సత్వగుణము, గుణాల గురించి. సత్వగుణము, గుణము, తమస్ గుణం. రైట్, రజోగుణము, తమో గుణము. సో సత్వగుణం ఏంటిది చెప్పొచ్చు ఎవరైనా? సత్వగుణం ఏంటి? సాధువులాగా ఉంటాడు, సాధువులాగా ఉంటాడు. చికెన్ మటన్లు అట్లాంటి ఏం తీసుకోడు వాడు, వాడు సాధువులాగా ఉంటాడు అనమాట. లైక్ ప్రభుపాద చెప్పిన నియమాలు పాటిస్తూ చక్కగా ఉంటాడు. నెక్స్ట్ రజోగుణం ఎట్లుంటాడు? మాతాజీ వాళ్ళ పేరెంట్స్ ని కూడా చూసుకోలేనంటే టైం ఉండదు మాతాజీ. వాడికి ఎప్పుడు ప్యాషన్, వాడికి ఏది ఇష్టమో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది వాడికి. సత్వగుణమేమో ధర్మాన్ని పాటిస్తాడు. ఈ రజోగుణమేమో వాడి ప్యాషన్, డబ్బులనే కాదు, వాడికి ఏది ఇష్టమో దాని వెనకాల పోతాడు అనమాట. అంతేగాని వాడి ధర్మం వాడు పాటించాడు. నీ ధర్మం రా ఇది అంటే వాడు చెయ్యడు. ధర్మం లేదు, గిర్మం లేదు, నాకు ఇది అది ఇష్టము, నాకు వాడి ప్యాషన్ ఏంటో వాటి వెనకాల ఉరుకుతూ ఉంటాడు అనమాట. డబ్బులు ప్యాషన్ అనుకో, సంపాదించడం, వాటి వెనకాలనే ఉరుకుతూ ఉంటాడు. లేదు అంటే అమ్మాయి వాళ్ళ వైఫ్ తోటి ఉండాలి, పేరెంట్స్ తో వద్దన్నది అనుకో వాళ్ళ వైఫ్, మీ అమ్మ నాన్న ఉంటే నేను ఉండా అని అంటే వాళ్ళ వైఫ్ తోటి వెళ్ళిపోతాడు అంతే. అట్లా వాడికి ఏది ఇష్టమో ధర్మాన్ని పాటించాడు వాడు. సో తమో గుణం ఎట్లుంటాడు? ఇంకా వాడైతే ఇక చెప్పొద్దు, ఇక వాళ్ళ పేరెంట్స్ డబ్బు అడిగి వాడు ఇంకా చెప్పొద్దు, వాడు ఇంకా చెప్పకూడదు, వాడు ఇంకా అంత దుర్మార్గుడు అనమాట, అట్లుంటాడు అనమాట.
వాడు ఎప్పుడు లేజీ ఫెలో, ఏ పని చేయడు. ఎట్లా ఈజీ ఈజీ మనీ ఎట్లా వస్తుందా అని చూస్తూ ఉంటాడు. అంత దుర్మార్గుడు వాడు. సో వాడు ఒక డిఫరెంట్ క్యారెక్టర్. సో ఈ ప్రపంచంలో ఈ ముగ్గురు మనుషుల తోటే నడుస్తూ ఉంటది అనమాట. అయితే ఎట్లా అంటే ఇప్పుడు సత్వగుణం వాడు, సత్వగుణం ఒక మనిషి ఉన్నాడు అనుకో, ఒకడికి 50% సత్వగుణం ఉంటే, 40% తమో గుణం ఉంటే, 10% రజోగుణం, ఒక 100% అనమాట ఒక ప్రతి మనిషికి. దాంట్లో 50 ఏమో సత్వగుణం, 40 ఏమో రజోగుణం, 10% తమోగుణం, అట్లా డిఫరెంట్ డిఫరెంట్ పర్సంటేజెస్ తోటి మనుషులు ఉంటారనమాట. ఒక్కొక్కసారి కొన్నిట్లలో వాడు ధర్మం ఉంటాడు, కొన్నిట్లలో ఏమో రజోగుణం లాగుంటాడు, కొంచెమేమో తమోగుణం. అట్లా ఈ పర్సంటేజెస్ డిఫరెంట్ డిఫరెంట్ అట్లా ఉంటారనమాట. మొత్తం ప్రపంచమంతా అట్లనే ఉంటది. ప్రపంచం మొత్తం సత్వ తమో రజో ఈ మూడితో కలయికతోటే ఉంటారనమాట, డిఫరెంట్ పర్సంటేజెస్ తోటి. సో అందుకోసమే ఒక్కొక్కరు ఒక్కొక్క డిఎన్ఏ తోటి పుడతారు. ఒకరి డిఎన్ఏ ఇంకొక డిఎన్ఏ చూసారా? డిఫరెంట్ డిఫరెంట్ ఉంటది. అందుకే వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాడీ కూడా డిఫరెంట్ ఉంటది. వాడి బాడీ కూడా డిఫరెంట్ ఉంటది అనమాట. ఆ బాడీ డిఫరెంట్ ఉండడం తోటి వాడికి కొన్ని వైరస్లు అటాక్ అవుతాయి. కొందరికి తొందరగా అటాక్ అవుతాయి, కొందరికి అటాక్ కావు అంత తొందరగా. ఎందుకు అనంటే వాడు అట్లాంటి బాడీ కవచంతో వస్తాడు, అట్లాంటి బాడీ, అంత మంచి బాడీతో వస్తాడు వాడు. సో ఏం అటాక్ కావు వాడికి. అందుకే మొన్న కరోనా వైరస్ చూడు, కొందరికి అటాక్ అయింది, కొందరికి అటాక్ కాలేదు. అలా కొందరికి అటాక్ అవుతుంది, కొందరికి అటాక్ కాదు. వాడు అక్కడే పక్కనే ఉన్నా కానీ కూడా వాడికి అటాక్ కాదు, కొందరికి అటాక్ అవుతుంది. అంటే వాడి బాడీ అట్లాంటి బాడీతో ఉన్నాడు వాడు, అంతే. సో ఈ ఈ ఈ కలియికతోటి వచ్చినటువంటి బాడీలే మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. మన అందరం అంతే, మనం అలాంటి కవచంతో వచ్చాం. ఈ బాడీ కూడా ఇంపార్టెంటే మరి. సో నీ కర్మానుసారం వచ్చింది ఈ బాడీ. సో చాలా ఈ బాడీని కూడా జాగ్రత్తగా, మనము మంచి బాడీ, నెక్స్ట్ జన్మలో మంచి బాడీ రావాలి అంటే యు హ్యావ్ టు ఫాలో వాట్ ప్రభుపాద సెట్. కంపల్సరీ మీరు ఫాలో అవ్వాల్సిందే. మీట్ ఈటింగ్ ఉండొద్దు, ఆల్కహాల్ ఇట్లాంటి ఏమి ముట్టుకోవద్దు. అండ్ ఆల్సో ఎలిసిట్ సెక్స్ ఉండకూడదు, గ్యాంబ్లింగ్ ఉండకూడదు. గ్యాంబ్లింగ్ ఉంటది కదా, ఈజీ మనీ కోసం చూస్తూ ఉంటారు, ఎట్లా 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 అని ఈజీ మనీ. అన్ని ఫేక్ అన్ని నడుస్తున్నాయి ఇప్పుడు చాలా ప్రపంచంలో. ఇవన్నీ మనం చాలా టాపిక్స్ అన్ని మాట్లాడుకున్నాం యాక్చువల్గా. మీరు కావాలంటే ఒకసారి మళ్ళీ వెళ్ళి చూసుకోవాలి వెనుకకు వెళ్ళి. ఓకే, నెక్స్ట్ శ్లోక. ఇది యాక్చువల్గా మనం 5 చేసేయాలి. నెక్స్ట్ శ్లోక ఏంటి? ఇక్షు చెప్పు. యావానర్ధౌదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. ఓకే, సాధ్వి చెప్పింది. మాతాజీ చదువు చెప్పు. యావాన్నద్దుతపానే సర్వే సంప్లంప్లుతోకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. మాతాజీ నేను చెప్పొచ్చు? చెప్పు. యావానర్ధ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. ఇట్లయితే ఒక నీటి బావులే తీరు అన్ని ప్రయోజనాలు. ఒక చిన్న నీటి బావిలో అందరికి ఇస్తా. ఒక చిన్న నీటి బావిలో తీరే, దీంట్లో అంత పెద్ద ఏం లేదు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే భగవత్ ప్రాప్తి నొందిన వ్యక్తి అన్ని వేదన లక్ష్యాన్ని నెరవేర్చినట్టే. నువ్వు భగవంతుణ్ణి పట్టుకో అని చెప్తున్నాడు అంతే, ఇక్కడ ఏం లేదు. సుప్రీం బ్రహ్మన్, ఆయనని తెలుసుకోవాలి, భగవంతుని తెలుసుకోవాలి, అదే కంప్లీట్ నాలెడ్జ్. ఇది తెలుసుకోవాలి అని చెప్తున్నాడు. ఇదే ఇంపార్టెంట్. ఓకే దీప్తి చెప్పు. యావానర్థ ఉదాపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. ఓకే నెక్స్ట్ అతుల్య. యావానర్థ ఉదాపానే సర్వతః సంప్లుతోదకే
तावान् सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः। ఓకే వర్ణిక. यावनर्दौदपाने सर्वतः संप्लुतोदके तावान् सर्वेषु అంతే అంతే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. ఓకే టైం అయిపోయింది. ఓకే ఆల్ ఆఫ్ యూ సే వాంఛకల్ప వాంఛకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय. श्रील प्रभुपाद की जय. अनंत कोटि वैष्णव भक्त वृंद की जय. हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे